Hi, my dear banking exam aspirants. Welcome to our channel, VRK Tutorials. This is PK, your mentor. మనం లాస్ట్ సెషన్లో సిలాగిజం ప్రాక్టీస్ సెషన్ అయితే చేసుకున్నాము. సిలాగిజం మొత్తం ప్రాక్టీస్ చేసాము. ఇవాళ అయితే మనం మరో కొత్త టాపిక్ అయితే నేర్చుకోబోతున్నాము. ఆ టాపిక్ ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ యూజువల్గా మనం ప్రిలిమ్స్లో ఎక్కువ చూస్తాము, మెయిన్స్లో కూడా వస్తుంది. కానీ ప్రిలిమ్స్లో వస్తే మాత్రం ఒక సెట్ మొత్తం వస్తుంది. సెట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. మీరు ఈ టాపిక్ అయితే బాగా నేర్చుకోండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు 5 క్వశ్చన్స్ని 2 మినిట్స్లో అయితే సాల్వ్ చేయగలరు. 2 మినిట్స్ కంటే తక్కువ 2 మినిట్స్ లోపే సాల్వ్ చేయగలరు. అంత ఈజీగా అయితే మనం ఈ టాపిక్ని ఎలా సాల్వ్ చేయాలనేది అయితే నేర్చుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా సెషన్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన టాపిక్ వచ్చి ఇన్ఈక్వాలిటీస్ అన్నమాట. ఇన్ఈక్వాలిటీస్ అనేది 5 సింబల్స్తో మనం రిప్రజెంట్ చేస్తాము. ఇన్ఈక్వాలిటీస్ ఈ సింబల్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే 2 ఎంటిటీస్ మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతాయి. ఈ 5 సింబల్స్ 2 ఎంటిటీస్ మధ్య ఉన్న సంబంధాన్ని అయితే తెలుపుతాయి. ఆ 5 సింబల్స్ ఏంటి అంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు. ఈ సింబల్ని ఎలా యూజ్ చేస్తాం? సపోజ్ ఏ అనే ఎంటిటీ బి కంటే పెద్దది అని అనుకోండి, దీన్ని ఇలా రాస్తాం అన్నమాట. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. అలాగే ఏ అనే ఎంటిటీ బి కన్నా చిన్నది అని ఎలా రాసుకుంటాం? ఇలా రాసుకుంటాం. ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఒకవేళ రెండు సమానమైన అనుకోండి, దాన్ని ఎలా రాసుకుంటాం? ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఇలా రాసుకుంటాం. ఒకవేళ ఏ అనే ఎంటిటీ బి కంటే చిన్నది మాత్రం కాదు అని అనుకున్నాం అనుకోండి, చిన్నది మాత్రం కాదు అంటే ఏ అనే ఎంటిటీ బి కంటే పెద్దదైనా ఉండొచ్చు, సమానమైన ఉండొచ్చు. అప్పుడు దాన్ని ఎలా రాసుకుంటాం? ఇలా రాసుకుంటాం. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని రాసుకుంటాం. ఇంకోటి ఏ అనే ఎంటిటీ బి కంటే పెద్దది మాత్రం కాదు అని అనుకున్నప్పుడు ఎలా రాసుకుంటాం? ఏ ఈజ్ లెస్ దెన్ బి ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇలా అయితే రాసుకోవచ్చు. ఖచ్చితంగా డిఫైన్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ 3 డిఫైన్ చేస్తాయి. గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు. ఈ 3 అయితే డెఫినెట్గా రిలేషన్ తెలుస్తాయి. ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాత్రం డౌట్ఫుల్. అయితే గ్రేటర్ దెన్ లేదా ఈక్వల్, అయితే లెస్ దెన్ లేదా ఈక్వల్. ఇట్లయితే ఈ 2 మాత్రం సంబంధం తెలుపుతాయి. ఇవి జనరల్గా మనం ప్రిలిమ్స్లో చూసే క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. మీకు అవి ఎలా సాల్వ్ చేయాలని చూపిస్తాను. అయితే ఈ రివర్స్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి కూడా ఇందులో ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనం క్వశ్చన్లో ఏమి ఇస్తాడు? ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అని చెప్పేసి కొంచెం ఇచ్చేసి ఇంకొన్ని స్టేట్మెంట్ వదిలిపెడతాడు. అందులో ఏమంటారు? సి ఈజ్ నాట్ లెస్ దెన్ డి అని అన్నాడు అనుకోండి, మనం ఎలా ఫిల్ చేయాలి? సి ఈజ్ నాట్ లెస్ దెన్ అంటే సి ఈజ్ గ్రేటర్ దెన్ డి. అంటే సి డికి ఏమాత్రం చిన్నది కాదు అని అనుకున్నప్పుడు సి డి కంటే అయితే పెద్దదైనా ఉండాలి, లేదా సికి సమానంగా ఉండాలి. ఓకే, ఇంకా ఇదే ఇన్ఈక్వాలిటీస్ మనకి మెయిన్స్లో కూడా వస్తాయి. అవి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అంటారు. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఒక్కొక్క సింబల్ని ఇంకో సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. ఏ సింబల్ అనేది వాళ్ళు డైరెక్షన్లో మెన్షన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దెన్ @ అని, లెస్ దెన్ అని హ్యాష్ అని, ఈక్వల్ టు అని డాలర్తో ఇలా చేస్తారు. ఇలా రిప్రజెంట్ చేసి వాళ్ళు మన క్వశ్చన్లు ఇస్తారనమాట. మనం దీన్ని డీకోడ్ చేసి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా సాల్వ్ చేయాలనేది అయితే చూసుకుందాము. ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే మనం ఓపెన్ గేట్ మెథడ్తో సాల్వ్ చేసుకుందాము. ఇదైతే ఈజియెస్ట్ మెథడ్. ఇదైతే చూసుకోండి, మనకు గ్రేటర్ దెన్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఎప్పుడైతే వచ్చిందో ఇది ఏ అనే ఎంటిటీ, ఇది బి అనే ఎంటిటీ, ఇది దీనికన్నా పెద్దది. అయితే మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు
ఒక ఎంటిటీ నుంచి ఇంకో ఎంటిటీ, ఆ ఇంకో ఎంటిటీ నుంచి ఇంకో ఎంటిటీకి ఎలా రిలేట్ చేయాలి అనేది అయితే ఇప్పుడైతే మనం చూసుకుందాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 2 ఎంటిటీలు ఉన్నాయి, ఇంకో ఎంటిటీ కూడా ఇక్కడ తీసుకుందాం మనం, సి అనే ఎంటిటీ. ఇప్పుడు ఏ అనేది బి కన్నా పెద్దది, బి అనేది సి కన్నా పెద్దది. కానీ మనం ఇంకా పెద్ద పెద్ద ఇదే క్వశ్చన్ ఇంకా లెంత్కి ఇచ్చినప్పుడు మనం కనుక్కోవడం కొంచెం కష్టం అవుతుంది యూజువల్గా. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి చెప్పేయచ్చు ఏ అనేది బి కన్నా పెద్దది, సి అనేది బి కంటే చిన్నది కాబట్టి ఆటోమేటిక్గా ఏ అనేది సి కన్నా పెద్దది అవుతుంది. కానీ మనం ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ ఎంటిటీస్ ఉంటాయి కాబట్టి ఆ దారి ఎలా కనుక్కున్నదో చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ నుంచి బికి రూట్ ఎలా ఎత్తుకాలంటే ఇక్కడ చూడండి, ఏ నుంచి బి ఇది ఓపెన్ గేట్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఎండ్, ఇది ఒక ఎండ్. 2 ఎండ్స్ అయితే ఒక సైడ్ అంటే మాత్రం అది ఓపెన్. ఓకే, ఇటు సైడ్ అంటే సింగిల్ అనుకోండి, ఇది క్లోజ్. ఏ నుంచి బీకి అయితే వెళ్ళగలుగుతుంది దారి, కానీ బి నుంచి మాత్రం ఏకి వెళ్ళలేదు. ఓకే, దీన్ని మనం రివర్స్లో కూడా రాసుకోవచ్చు. ఏ గ్రేటర్ దెన్ బి అన్నాం అనుకోండి, మన కన్వీనియంట్గా. ఇప్పుడు సపోజ్ మనం బి నుంచి ఏకి వెళ్ళడం తెలుసుకోవాలన్నప్పుడు ఇట్లా దారి లేదు. ఒకవేళ మనం రివర్స్లో ఇచ్చాడు అనుకోండి, బి లెస్ దాన్ ఏ అని, మనం ఇటు నుంచి ఇటు చూసుకున్నప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఏ నుంచి బికి దారి ఉంది, సో మనం డైరెక్ట్గా ఇట్లా వెళ్ళిపోవచ్చు కాబట్టి కనుక్కుంటాం. అదే బి నుంచి ఇలా వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళాలనుకోండి, మనం తెలుసుకోలేం. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, సేమ్ దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఓపెన్ గేట్కి మనం మార్చుకోవచ్చు మన కన్వీనియంట్గా. మనం అలా మార్చుకుని ఆన్సర్ అయితే ఫైండ్ చేయగలుగుతాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ గ్రేటర్ దాన్ బి అని అన్నామనుకోండి, ఓకే, ఇది ఏమవుతుంది, ఏ అనేది బికి ఈక్వల్ కాదు, ఏ అనేది బి కంటే తక్కువ కాదనమాట. ఓకే, అలాగే ఏ అనేది బి కన్నా తక్కువ అనుకున్నప్పుడు, ఓకే, ఏ అనేది బి కంటే ఎక్కువ కాదు, ఏ అనేది బికి ఈక్వల్ కూడా కాదు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది మనకి తర్వాత యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ అయితే ఎలా సాల్వ్ చేయాలనేది చూసుకుందాం. క్వశ్చన్స్ అయితే ఏ మోడల్లో ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ చూడండి. ఏబిసిడిఈ అనేది 5 ఎంటిటీస్ ఉన్నాయి. మనం ఇందాక చూసుకున్నట్లయితే చిన్నవి 2-3 అయితే ఈజీగా చూసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ఉన్నప్పుడు ఎగ్జామ్లో ఇంతకంటే ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. అవి ఎలా ఇస్తారంటే దీని పక్కన ఈ తర్వాత ఒక సెమికోలన్ పెట్టేసి కంటిన్యూషన్ ఇస్తారు. ఆ కంటిన్యూషన్ పెట్టినప్పుడు కూడా మనం రిలేషన్ అనేది ఫైండ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ ఏ అనే ఎంటిటీ నుంచి డి అనే ఎంటిటీకి వెళ్ళాలి అంటే, సపోజ్ మనం ఈజీగా లాంగ్వేజ్ చూసుకుంటే ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి డి అనే ఇంటికి వెళ్ళాలి అనుకోండి, ఈ ఇంటికి దారి కనిపెట్టడం అనమాట. సేమ్ అతనికి దారి ఏది అన్నట్టు డి ఇంటికి దారి ఏది అనమాట. చూసుకోండి, ఏ నుంచి డికి ఎలా వెళ్ళాలి, ఏ నుంచి బి వెళ్తుందా, ఇది ఓపెన్, ఏ నుంచి బి ఇంటికి వెళ్తుంది. మళ్ళీ బి ఇంటి నుంచి సికి ఈక్వల్ అనుకోండి, ఈక్వల్ అంటే ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంది అనుకోండి, ఇటు నుంచి వెళ్ళడం పాసిబుల్ ఉంది అనమాట. అదే ఇటు నుంచి మాత్రం రావడానికి లేదు, నో ఛాన్స్. ఓకే, అదే సేమ్ ఇది అనుకోండి, లెస్ దెన్, ఇటు నుంచి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇటు నుంచి అయితే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండదు. ఈక్వల్ అనుకోండి, ఇటు నుంచి ఇటైనా వెళ్ళొచ్చు, ఇటు నుంచి ఇటైనా వెళ్ళొచ్చు. అలాగే ఏ నుంచి ఇప్పుడు బి ఇంటికి అయితే వెళ్ళొచ్చు. అలాగే బి నుంచి సికి ఇక్కడ గేట్ అయితే లేదు, ఇది ఓపెన్ గేట్ అనమాట. అటు నుంచి ఇటు వెళ్ళొచ్చు, ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు కాబట్టి బి నుంచి సికి కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఓపెన్ అండ్ గేటే ఉంది. ఓకే, ఈ గేట్ ముందు డోర్ మ్యాట్, ఈ ఈక్వల్ని మనం డోర్ మ్యాట్ అనుకోండి. ఇప్పుడు యూజువల్గా ఎవరింటికైనా వెళ్తే మనం గేట్ ఓపెన్ చేసి ఉంటే లోపలికి వెళ్ళొచ్చు. అదే మనం కాళ్ళు కడుక్కొని నీట్గా ఇంట్లోకి వెళ్ళాలని, ఇల్లు శుభ్రంగా ఉండాలనుకోండి, ఇంటి ముందు డోర్ మ్యాట్ అయితే వేస్తాము. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాం అనుకోండి, ఇల్లు మొత్తం నీట్గా ఉంటుంది అనమాట, మట్టి అయితే అంటకుండా. ఓకే, ఇక్కడ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్క్లూజన్స్లో సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ అని అనుకోండి. ఇక్కడ గేట్ ఓపెన్ ఉంది, డోర్ మ్యాట్ కూడా ఉంది, అంటే సి అనేవాడు ఈ ఇంటికి మొత్తం పరిశుభ్రంగా వెళ్ళిండా అనేది కన్క్లూజన్లో అడుగుతున్నాడు. మనం చెక్ చేసుకోవాలన్నమాట, సి అనేది ఈ ఇంటికి వెళ్ళి దారి పొడుగున ఈ డోర్ మ్యాట్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. దారి పొడుగున ఉంటేనే సి అనేవాడు ఈ ఇంటికి పరిశుభ్రంగా వెళ్తాడు అనమాట. మధ్యలో ఎక్కడైనా ఫర్ సపోజ్ ఇక్కడ ఈ డోర్ మ్యాట్ అనేది లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిండు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మురికంటుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి
వెళ్ళింది అనమాట. కానీ ఇంట్లో మొత్తం పరిశుభ్రంగా వెళ్ళిందా అంటే మాత్రం లేదు, ఎందుకంటే ఇక్కడ డోర్ మ్యాట్ అనేది లేదు కాబట్టి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ముందు రాబోయే క్వశ్చన్లు అయితే నేను చెప్తాను. ఈ ఓపెన్ డోర్ కాన్సెప్ట్, డోర్ మ్యాట్ కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా ఈజీగా మనం క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ నుంచి డికి, ఏ నుంచి బి ఇంటికి అయితే వెళ్ళగలుగుతాం, ఎందుకంటే ఇది ఓపెన్ గేట్, ఇటు నుంచి ఇటు కాబట్టి ఇటు వెళ్ళగలుగుతాం. బి నుంచి సికి వెళ్ళగలుగుతాం, ఎందుకంటే ఈక్వల్ టు అనేది ఇటు నుంచే రావచ్చు, ఇటు నుంచి రావచ్చు కాబట్టి. అలాగే సి నుంచి డి ఇంటికి వెళ్ళొచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇంట్లోకి వెళ్ళొచ్చు, కాకపోతే కాలు కడుక్కొని వెళ్తాం. అలాగే డి నుంచి ఈకి, డి నుంచి ఈకి అయితే వెళ్ళలేము, ఇది క్లోజ్ గేటు ఇలా ఉంది కాబట్టి మనం సింగిల్ డాట్ ఉంటే ఇది క్లోజ్ నుంచి దారిలో అనుకున్నాం. కానీ మనకు కావాల్సిన దారి ఏంది, ఏ నుంచి డి వరకు అనమాట. ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డి దారి అయితే క్లియర్గా ఉంది కాబట్టి ఏ అనేవాడు డి ఇంటికి వెళ్తున్నాడు. ఇక్కడ డోర్ మ్యాట్ ఉందా, పరిశుభ్రంగా వెళ్తున్నాడా లేదని కాన్సెప్ట్ అయితే లేదు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాడా లేదా అనేది మాత్రమే క్వశ్చన్. సో ఏ అనేది సి ఇంటికి, సారీ, ఏ అనేది డి ఇంటికి అయితే వెళ్తున్నాడు. సో ఫస్ట్ కన్క్లూజన్ అనేది ప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే సి అనేవాడు ఏ ఇంటికి, అంటే సి లెస్ దాన్ ఏ అని అడుగుతున్నాడు. మనం ఇటు నుంచి యూజువల్గా అయితే మనం ఇటు నుంచి చూసుకుంటాం, కానీ అప్పుడు ఇది మనకు కన్వీనియంట్గా లేదు కాబట్టి ఏం చేయాలి, మనం దీన్ని ఇట్లా రాసుకోవాలి. ఇలా రాసుకొని అంటే మనం ఇట్లా ఊహించుకోవాలి, రాయాల్సిన పని లేదు. ఈ నుంచి సికి దారి ఎత్తుకోవాలి, ఇటు నుంచి ఇట్లా చూసుకున్నా పర్లేదు, కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇటు నుంచి ఇటు చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. కాకపోతే అప్పుడు ఏం చేయాలి, దీన్ని ఈ గ్రేటర్ దెన్ సిగా ఆలోచించుకొని ఈ నుంచి సికి దారి ఎత్తుకోవాలి. చూడండి, ఈ నుంచి డి వరకు అయితే వెళ్తాం, ఇక్కడ ఏంది ఓపెన్ గేట్, ఇటు నుంచి వెళ్తున్నాం కాబట్టి ఓపెన్ గేట్, ఇక్కడ ఈ రెండు డోర్లు ఉన్నాయి, ఇటు నుంచి అయితే దారి ఉంది, వెళ్తాం డి ఇంటి వరకు అయితే వెళ్తాం. డి ఇంటి నుంచి ఇక్కడ క్లోజ్డ్ ఉంది, క్లోజ్డ్ గేట్, ఖచ్చితంగా నువ్వు మా ఇంట్లోకి రావద్దని గేట్ వేసుకున్నారనమాట. గేట్ వేసుకున్నప్పుడు ఇలా దారి లేదు కాబట్టి దారి అనేది లేదు. కన్క్లూజన్ ఏమవుతుంది, ఈ అనేవాడు సి ఇంటికి వెళ్ళగలుగుతాడా అంటే నో, వెళ్ళలేడు. ఆన్సర్ ఓన్లీ వన్, ఫస్ట్ ఈస్ ట్రూ. కన్క్లూజన్ ఓన్లీ కన్క్లూజన్ వన్ ఈస్ ట్రూ. ఆన్సర్ చూడొచ్చు, ఆన్సర్ తప్పు ఉంది, ఓన్లీ కన్క్లూజన్ వన్ ఈస్ ట్రూ. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్కి వచ్చినట్లయితే ఇక్కడ సేమ్, మళ్ళీ మనం యూజువల్గా అయితే మనం ఎట్ నుంచి చూసుకుంటాం కదా, కానీ ఇక్కడ పి లెస్ దెన్ ఎస్ అని అంటున్నాడు, అంటే ఎస్ నుంచి పి ఇంటికి వెళ్ళాలి, ఎస్ నుంచి ఆర్ వరకు వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు ఉంటే ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు. ఎస్ నుంచి ఆర్ వరకు అయితే వెళ్తాం, ఆర్ నుంచి క్యూకి వెళ్తామంటే వెళ్తాం, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ గేట్ ఉంది, ఓపెన్ గేట్ ఉంది, డోర్ మ్యాట్ ఉంది, అంటే ఇంట్లోకి వెళ్ళొచ్చు, కానీ నీట్గా వెళ్ళాలన్నమాట, కాళ్ళు తుడుచుకొని, డోర్ మ్యాట్ ఉంది, శుభ్రంగా వెళ్ళాలి. నెక్స్ట్ క్యూ ఇంటికి వెళ్తాం, క్యూ ఇంటి నుంచి కూడా పి ఇంటికి వెళ్తాం, ఇక్కడ ఓపెన్ గేటే ఉంది, ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు కాబట్టి క్యూ నుంచి పీకి వెళ్ళొచ్చు, అంటే ఎస్ నుంచి పి ఇంటికి వెళ్ళొచ్చు. నీట్గానే రావాలి అనే రూల్ ఇక్కడ అడగలేదు, అలాగే ఇక్కడ వెళ్ళడం లేదు, కాబట్టి కన్క్లూజన్ వన్ అయితే ట్రూ. ఓకే, నెక్స్ట్ క్యూ నుంచి టీకి, క్యూ ఇంటి నుంచి టీ ఇంటికి అయితే వెళ్ళాలంటే ఏమంటున్నాడు, ఖచ్చితంగా నీట్గా ఉంటేనే వెళ్ళాలి అంటున్నాడు. క్యూ నుంచి టీ ఇంటికి వెళ్ళాలంటే నీట్గా వెళ్ళాలి. క్యూ నుంచి ఎలా వెళ్ళాలి, క్యూ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది, ఇటు వెళ్ళాలంటే ముందు క్యూ నుంచి ఆరింటికి, ఆరు నుంచి వచ్చి ఎస్ నుంచి టీకి వెళ్ళాలి, కానీ క్యూ నుంచి ఆరింటికి వెళ్ళడానికి లేదు, ఇక్కడైతే గేట్ మూసేసి ఉంది. ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు కానీ ఇటు నుంచి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే మా ఇంటికి రావద్దని ఆరు అనేవాడు డోర్ వేసుకున్నాడు అనమాట. అంటే క్యూ నుంచి టీ ఇంటికి వెళ్ళడం నాట్ పాసిబుల్. సో సెకండ్ కన్క్లూజన్ అనేది ఫాల్స్. ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ కన్క్లూజన్ వన్ ఈస్ ట్రూ. ఆన్సర్ ఓన్లీ కన్క్లూజన్ వన్ ఈస్ ట్రూ. ఈ ఓపెన్ గేట్ అనే మెథడ్ ఈజీగా ఉంటుంది, మీకైతే ఈజీగా మీ మైండ్కి అర్థమవుతుంది. అర్థమైతే ఈజీగా ఆన్సర్ అయితే వెతుకుతున్నాం, మన క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అనేది వెతకడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫస్ట్ ఆప్షన్ ఏంది, ముందు ఆప్షన్ చేసి తర్వాత మనం స్టేట్మెంట్ చూడండి. యూజువల్గా నార్మల్ క్వశ్చన్లు అయితే ఏం చేస్తాం,
అదే సిలాగిజం దాంట్లో ముందు స్టేట్మెంట్ని చూసి వెన్ డయాగ్రామ్ వేసి ఆ తర్వాత మనం కంక్లూజన్ చూసి రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్తాం. కానీ ఇన్ఈక్వాలిటీస్లో మాత్రం ఏం చేస్తాం, ముందు మనం కన్క్లూజన్స్ని చూడాలి, కన్క్లూజన్ని తీసుకెళ్ళి స్టేట్మెంట్తో మ్యాచ్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చూసుకోవాలి. మనం ఇక్కడ ఈ థర్డ్ క్వశ్చన్ ఏంటి, పి నుంచి ఎం ఇంటికి వెళ్ళాలి. చూడండి, పి నుంచి ఎం ఇంటికి ఎలా వెళ్తాం, ఫస్ట్ ఓ ఇంటికి వెళ్ళి ఓ నుంచి ఎన్ ఇంటికి వెళ్ళి ఎన్ నుంచి ఎం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో పి నుంచి ఓ ఇంటికి అయితే వెళ్తాం, ఎందుకంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంది. ఓన్ వాడు మా ఇంటికి అయితే రావచ్చు కానీ నీట్గా రావాలనేది పెట్టుకున్నాడు అనమాట. సో పి నుంచి ఓ ఇంటికి అయితే వెళ్తాం, కాలు కడుక్కొని నీట్గా వెళ్తాం. నెక్స్ట్ ఓ నుంచి ఎన్కి, ఇక్కడైతే ఆ కండిషన్ ఏం లేదు, గేట్ ఓపెన్ చేసే ఉంది. సో వెళ్ళిపోతాం, ఓ నుంచి ఎన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఎన్ నుంచి ఎం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈక్వల్ టు ఎం నుంచి ఎన్ వాళ్ళ ఇంటికి ఎట్లా, కావాలంటే నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి పోవచ్చు అని చెప్పి గేట్ తెరిచే పెట్టుకున్నాడు. ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు కాబట్టి సో ఇక్కడ ఎన్ నుంచి కూడా ఎం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం ఏమడుగుతున్నాడు కన్క్లూజన్లో, పి నుంచి ఎం వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా లేదా అని అడుగుతున్నాడు. పి నుంచి ఎం వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, అన్నిట్లో పాస్ అవుతుంది కాబట్టి ఇది ట్రూ. కన్క్లూజన్ 1 అనేది ట్రూ. ఇప్పుడు నెక్స్ట్ ఓ నుంచి క్యూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటున్నాడు. ఓ నుంచి క్యూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఓ నుంచి పి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పి వాళ్ళ ఇంటి నుంచి క్యూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అయితే ఇక్కడ చూడండి, ఓ నుంచి పి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే పి అనేవాడు ఇలా చేయట్లేడు, పి నుంచి ఓ ఇంటికి అయితే వెళ్ళొచ్చు కానీ నువ్వు మా ఇంటికి రావడానికి వీలైతే లేదు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే ఇట్లా క్లోజ్ గేట్ వేసుకున్నాడు, నువ్వు మా ఇంట్లోకి రావద్దని. ఓ అనేవాడు పి ఇంటికి వెళ్ళినప్పుడు క్యూ ఇంటికి వెళ్తాడు. సో ఇది రాంగ్ అవుతుంది అనమాట, ఎందుకంటే పాస్ అవ్వట్లే. ఓ అనేవాడు పి ఇంటికి పాస్ అవ్వట్లే, పి నుంచి క్యూకి పాస్ అవ్వడానికి కుదరదు కాబట్టి ఆన్సర్ అనేది ఓన్లీ 1 ఈస్ ట్రూ. ఆన్సర్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. లేదా సింపుల్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే ఇది మీకు బాగా అలవాటు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్ ఏమంటున్నాడు, ఏ ఇంటి నుండి ఏ అంకుల్ సి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈ ఏ అంకుల్ నుంచి సి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఏ నుంచి బి ఇంటికి వెళ్ళాలి, బి నుంచి సి ఇంటికి వెళ్ళాలి. ఏ నుంచి బి ఇంటికి వెళ్ళాలంటే ఇదైతే ఓపెన్ గేటే ఉంది. బి అనే అంకుల్ ఏ అంకుల్ వాళ్ళకి గేట్ ఓపెన్ చేసి పెట్టాడు, కాకపోతే కాలు కడుక్కొని నీట్గా రావాలని చెప్పి ఒక కండిషన్ అయితే పెట్టాడు. కానీ గేట్ ఓపెన్ చేసింది కాబట్టి పాస్ అయిపోతాం, ఏ నుంచి బికి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ బి నుంచి సి, బి నుంచి సికి ఎట్లుంది, నువ్వు మా ఇంటికైనా రా, నేను మీ ఇంటికైనా వస్తా అన్నట్లుంది, ఈక్వాలిటీ ఉంది కాబట్టి. సో ఇక్కడి నుంచి ఇక్కడ కూడా పాస్ అవుతుంది, ఇది ట్రూ. ఏమడుతున్నాడు, ఏ నుంచి సికి అయితే మొత్తం వెళ్ళిపోవచ్చు. సో ఇది ట్రూ. నెక్స్ట్ ఏమంటున్నాడు, డి నుంచి డి అంకుల్ ఏ అంకుల్ ఇంటి వాళ్ళకి వెళ్ళాలి అని అడుగుతున్నాడు, వెళ్ళొచ్చా లేదా అని అడుగుతున్నాడు. చూడండి, డి నుంచి ఏకి వెళ్ళాలంటే ముందు డి నుంచి సికి, సి నుంచి బికి, బి నుంచి ఏకి, ఇలా అన్నిట్లో దాటుకుంటూ వెళ్ళాలి. డి నుంచి సికి అయితే వెళ్తాం, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ గేటే ఉంది, ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు, సి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. సి నుండి బికి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే బి ఏం కండిషన్ పెట్టిండు, నువ్వు మా ఇంటికైనా రావచ్చు, నేను మీ ఇంటికైనా రావచ్చు అని పెట్టిండు అనమాట. డి అనేవాడు సి ఇంటికి వెళ్తాడు, సి నుంచి బి ఇంటికి కూడా వెళ్తాడు. కానీ ఇక్కడ నుంచి ఏ ఇంటికి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ గేట్ క్లోజ్ చేసి పెట్టుకుంది అనమాట. ఏమంటుంది, నువ్వు మా ఇంటికి రావడానికి వీల్లేదు అని చెప్పి సింగిల్ డాట్ బి సైడ్ కలిపి పెట్టింది, స్టాప్ చేసేసింది. సో డి అనేవాడు సి ఇంటికి వెళ్తాడు, బి ఇంటికి వెళ్తాడు కానీ ఏ ఇంటికి అయితే వెళ్ళలేడు. ఇక్కడ ఏమడుతున్నాడు, డి అనేవాడు ఏ ఇంటికి వెళ్తాడా లేదా అని అడుగుతున్నాడు. మనకు తెలిసింది కదా, బి వరకు అయితే వెళ్తాడు, ఏ వరకు వెళ్ళాడు కాబట్టి ఇది ఫాల్స్. ఓన్లీ కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. ఆన్సర్ తప్పుంది, ఓన్లీ కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. నెక్స్ట్ ఆర్ నుంచి యూకి ఉంది, ఆర్ నుంచి యూకి వెళ్ళాలంటే ఆర్ నుంచి ముందు ఎస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎస్ వాళ్ళ ఇంటి నుంచి టీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి,
టీ వాళ్ళ ఇంటి నుంచి యూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ చూసుకుందాం, ఆరింటి నుంచి ఎస్కి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, ఇది ఓపెన్ గేట్. ఆరింటి నుంచి ఎస్ వాళ్ళ ఇంటికి ఈజీగా పాస్ అవ్వచ్చు అనమాట. ఒక గేట్ పాస్ అయిపోయింది. ఎస్ నుంచి టీ, ఇక్కడ కండిషన్ ఏముంది, ఈక్వల్ టు పెట్టింది. నువ్వు నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు అని పెట్టింది అనమాట. సో ఆరింటి నుంచి టీకి కూడా వెళ్ళొచ్చు. కానీ టీ ఇంటి నుండి యూకి వెళ్ళలేము, ఎందుకంటే యూ గేట్ వేసుకొని కూర్చున్నాడు. నేను మీ ఇంటికి అయితే వస్తా, కాలు కడుపుతాను, కానీ నువ్వు మా ఇంటికి రావడానికి అయితే వీలు లేదు అని అన్నాడు. అన్నప్పుడు ఆరింటి నుంచి టీ వరకు అయితే వెళ్తాం, యూ వరకు అయితే వెళ్ళలేము, కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది, వెళ్ళలేడు, ఫాల్స్. నెక్స్ట్ ఆడుతున్నాడు వి నుంచి టీ, వి వి ఇంటి నుండి టీ ఇంటి వరకు వెళ్ళాలి. వి ఇంటి నుంచి టీకి వెళ్ళాలంటే వి నుంచి ఫస్ట్ యూకి వెళ్ళాలి, యూ నుంచి టీకి వెళ్ళాలి. సో వి నుంచి యూకి వెళ్ళాలంటే ఇక్కడైతే ఓపెన్ గేటే ఉంది. సో ఇటు నుంచి మనం చూస్తున్నాం కాబట్టి ఈ అడ్రస్ నుంచి ఈ అడ్రస్కి అయితే ఈజీగా వెళ్తాం. ఈ అంకుల్ వాళ్ళ నుంచి ఈ అంకుల్ వాళ్ళ ఇంటికి అయితే ఈజీగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈ అంకుల్ నుంచి టీ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే టీ గేట్ ఓపెన్ చేసి పెట్టిండు, కాకపోతే కాలు కడుక్కొని రావాలి అనే కండిషన్ అయితే పెట్టిండు అనమాట. మనం కాలు కడుక్కొని ఇంటికి అయితే వెళ్తాం. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇంటికి వెళ్తాడా లేదా, వెళ్ళొచ్చా లేదా అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడైతే పాస్ అయితే అవుతుంది, సో వెళ్ళొచ్చు, ఇది ఫాలో అవుతుంది. ఓన్లీ కన్క్లూజన్ 2 ఇస్ ట్రూ. ఓన్లీ కన్క్లూజన్ 2 ఇస్ ట్రూ. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఏమంటున్నాడు, డబ్ల్యూ నుంచి వై వరకు వెళ్ళాలి. డబ్ల్యూ నుంచి వైకి వెళ్ళాలంటే డబ్ల్యూ నుంచి జెడ్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్ళాలి, జెడ్ వాళ్ళ ఇంటి నుంచి వై వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. నేను ఇట్లా క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే తర్వాత వచ్చే స్టేట్మెంట్స్ అంటే ఇవి బేసిక్స్ కాబట్టి సింగిల్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇట్లా పెట్టి ఇలా ఇస్తారు, ఏ బి సి అని చెప్పేసి ఇక్కడ వై ఇస్తాడు. అప్పుడు డబ్ల్యూ అనేది ఇక్కడ బికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ, ఈ రెండు కనెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం క్లియర్ కట్గా ఇయ్యరు, అందుకని నేను మీకు డీటెయిల్స్ చెప్తున్నా. మీరు క్లియర్గా అయితే చూడండి, క్లియర్గా చూస్తే మీకు తర్వాత వచ్చే కొంచెం మోడరేట్ క్వశ్చన్ అంటే ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్లు అయితే మీకు బాగా అర్థమవుతుంది. ఇవి బేసిక్స్ కాబట్టి సింగిల్ స్టేట్మెంట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ డబ్ల్యూ నుంచి జెడ్కి వెళ్ళాలంటే గేట్ ఓపెన్ చేసి పెట్టాను, ఇటు నుంచి ఇటు వెళ్తున్నాం, గేట్ ఓపెన్ చేసాను కాబట్టి డబ్ల్యూ అనే అంకుల్ జెడ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ జెడ్ నుంచి వై వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వై అయితే నువ్వైతే మా ఇంటికి రావచ్చు, కాకపోతే కాలు కడుక్కొని నీట్గా అయితే రా పెద్దనా అని అన్నదనమాట. అంటే సరే ఓకే, మీ ఇంటికి రావడానికి దారి అయితే ఉంటే చాలు చెప్పి నేను కాలు కడుక్కొని వస్తా అని చెప్పి యాక్సెప్ట్ చేసింది. అంటే డబ్ల్యూ నుంచి వై వాళ్ళ ఇంటికి అయితే దారి ఉందన్నమాట, దారి ఉంది, వెళ్ళొచ్చు. సో ఇదేమవుతుంది, ట్రూ. నెక్స్ట్ ఎక్స్ నుంచి జెడ్కి దారి ఉందా లేదా అని అడుగుతుంది. ఇక్కడ ఎక్స్ నుంచి వైకి వెళ్ళాలి, వై నుంచి జెడ్కి వెళ్ళాలన్నమాట. అయితే ఎక్స్ నుంచి వైకి ఏముంది, వై గేట్ ఓపెన్ చేసి పెట్టింది. నీకైతే గేట్ ఓపెన్ చేసి పెడుతున్నా, నువ్వు మా ఇంటికైనా రావచ్చు, నేను మీ ఇంటికైనా రావచ్చు, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి పెట్టేసింది అనమాట. ఓకే, ఇక్కడైతే క్లియర్గా వెళ్ళిపోతుంది. ఎక్స్ అనేవాడు వై ఇంటికి అయితే వెళ్తాడు. కానీ జెడ్ అనేవాడు నువ్వైతే మా ఇంటికి అయితే రావడానికి వీల్లేదు, నేను మీ ఇంటికి అయితే వస్తా కదా, నువ్వు మా ఇంటికి అయితే రావడానికి వీల్లేదు అని చెప్పి గేట్ వేసేసాను. గేట్ వేసినప్పుడు ఎక్స్ అనేవాడు జెడ్ వాళ్ళకి అయితే రాలేడు. ఇదైతే ఆప్షన్ రాంగ్. ఓన్లీ ఆప్షన్ 1 ఈస్ ట్రూ. ఓన్లీ కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. నెక్స్ట్ ఎల్ నుంచి ఓ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎల్ నుంచి ఓ వాళ్ళ ఇంటికి ఎలా అంటే ఎలా వెళ్ళాలి. నెక్స్ట్ ఎల్ నుంచి ఓ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి. ఫస్ట్ ఎల్ నుంచి ఎం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎం వాళ్ళ ఇంటి నుంచి ఎన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎన్ వాళ్ళ ఇంటి నుంచి ఓ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అయితే ఇక్కడ చూడండి, ఎల్ నుంచి ఎం వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎమ్ ఎల్కి గేట్ ఓపెన్ చేసే పెట్టింది అనమాట ఇటు నుంచి. నువ్వైతే మా ఇంటికి రా, కాకపోతే కాలు కడుక్కున్నాను. ఎల్ ఓకే, కాలు కడుక్కున్నా శుభ్రంగా వస్తున్నా మీ ఇంటికి అని చెప్పింది. ఎల్ ఎం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. ఎం వాళ్ళ నుంచి ఎన్నింటికి వెళ్ళాలంటే నీకైతే గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టినా, నువ్వు బేసిక్గా మా ఇంటికి అయితే రావచ్చు అని చెప్పింది. నెక్స్ట్ ఎన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు.
ఓ దగ్గర అయితే క్లియర్ కట్గా ఉందన్నమాట. నువ్వు మా ఇంటికైనా రావచ్చు, నేను మీ ఇంటికైనా రావచ్చు, ఏ ప్రాబ్లం లేదు, నువ్వైతే వచ్చేయి, అవి కూర్చొని మాట్లాడుకున్నాం అని అన్నదన్నమాట. సో ఎల్ నుంచి ఓకి అయితే క్లియర్గా వెళ్ళొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ట్రూ. ఎల్ ఎల్ అనేవాడు ఓ ఇంటికి వెళ్ళొచ్చు అంటే ఎస్, క్లియర్ కట్గా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, ఎం నుంచి పీకి అనమాట. ఎల్ నుంచి పీకి వెళ్ళాలి. ఎల్ నుంచి పీకి వెళ్ళాలంటే ఫస్ట్ ఎల్ నుంచి ఎం వరకు వెళ్ళాలి, ఎం నుంచి ఎన్, ఎన్ నుంచి ఓ నుంచి పి. ఇందాకైతే చూసుకున్నాం మనం, ఎల్ నుంచి ఓ వరకు అయితే క్లియర్ కట్గా దారి ఉంది, వెళ్ళొచ్చు. కానీ ఓ నుంచి పీకి వెళ్ళాలంటే కండిషన్ పెట్టింది అనమాట. నేను మీ ఇంటికి అయితే వస్తా, కాలు కడుక్కొని వస్తా, కానీ నువ్వు మా ఇంటికి అయితే రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఇటు నుంచి అయితే పోవడానికి లేదు, నువ్వు మా ఇంటికి అయితే రావడానికి లేదు, నువ్వు ఇటు నాకు పడదు, మన ఇద్దరం కలిసి గొడవలు అయితే నేను మీ ఇంటికి వస్తే నువ్వైతే ఏమన్నా కానీ నువ్వు మా ఇంటికి వస్తే నేను ఇటు గొడవ పడతా అని చెప్పింది అనమాట. అయితే ఇక్కడ ఏముంది మనకి క్వశ్చన్ కన్క్లూజన్ ఎం నుంచి పీకి వెళ్తుందా అని అడుగుతున్నాడు. పీ అయితే రానియట్లే ఎవరిని, అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ ఇది రాంగ్ అవుతుంది. కన్క్లూజన్ 1 ఈజ్ ట్రూ. కన్క్లూజన్ 1 ఈజ్ ట్రూ. నెక్స్ట్ జీ నుంచి డీకి వెళ్ళాలన్నమాట. చూడండి ఎప్పుడు ఇలానే కాదు, ఇలా కూడా చూసుకోండి, ఇంకా అలవాటు పడిపోతారు మీరు మెల్లమెల్లగా ఈ సింబల్ని బట్టి. గేట్ ఎటు ఓపెన్ ఉందా అని చూసుకొని దాని నుంచి వెళ్ళిపోవడం మనం. జీ నుంచి డి వాళ్ళకి వెళ్ళాలన్నమాట. జీ నుంచి డి వాళ్ళకి వెళ్ళాలంటే డి ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. జీ ఫస్ట్ ఎఫ్ వాళ్ళకి వెళ్ళాలి, ఎఫ్ నుంచి ఈ వాళ్ళకి వెళ్ళాలి, ఈ నుంచి డి వాళ్ళకి వెళ్ళాలన్నమాట. అయితే జీ ఎఫ్ వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఆ ఎఫ్ అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టింది, నువ్వైతే మా ఇంటికి రావా పెద్దనా, మా ఇంటికి వస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే కావాలి కడుక్కొని రావాలి అని కండిషన్ పెట్టింది అనమాట. ఓకే నో ప్రాబ్లం, రాని చేయాలని చెప్పేసి కాలు కడుక్కున్నాడు, ఇంటికైతే వెళ్ళిపోయిండు. నెక్స్ట్ ఎఫ్ నుంచి ఈకి, ఈడైతే నువ్వైతే రా, మా ఇంటికి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి గేట్ ఓపెన్ చేసి పెట్టింది. నెక్స్ట్ ఈ నుంచి డీకి అయితే నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి వస్తా, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఓకే అన్నాడు. ఓకే అంటే ఇంకేం ప్రాబ్లం, జీ అనేవాడు ఇంటికి క్లియర్గా వెళ్తాడు. ఆన్సర్ ఇస్ ట్రూ. నెక్స్ట్ ఎఫ్ నుంచి డీకి అంటుంది. ఆల్రెడీ జీ నుంచి ఎఫ్ నుంచి ఈ నుంచి డి, ఇక్కడి నుంచి ఇక్కడ మొత్తం క్లియర్గా ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు, కాబట్టి ఎఫ్ నుంచి డి కూడా క్లియర్గా వెళ్ళిపోవచ్చు. మీరు ఒకవేళ కావాలంటే ఒకసారి చూసుకోండి, ఎఫ్ నుంచి ఇటు వెళ్ళొచ్చు, గేట్ అయితే ఓపెన్ చేసే ఉంది, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ నుంచి డీకి క్లియర్ కట్గా ఉందన్నమాట. మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు అన్నది, వెళ్ళిపోవచ్చు. ఆన్సర్ ఇది కూడా ట్రూ. ఆన్సర్ బోత్ కన్ఫ్యూజన్స్ 1 and 2 ఆర్ ట్రూ. ఆన్సర్ బోత్ 1 and 2 ఆర్ ట్రూ. నెక్స్ట్ ఏమంటున్నాడు, డి నుంచి ఏకి వెళ్ళాలి. ఓకే, డి నుంచి ఏకి, డి ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. డి నుంచి ఏకి వెళ్ళాలంటే ఫస్ట్ డి సి వాళ్ళంటికి వెళ్ళాలి, సి నుంచి బి వాళ్ళంటికి వెళ్ళాలి, బి నుంచి ఏ వాళ్ళంటికి వెళ్ళాలన్నమాట. అయితే డి నుంచి సి వాళ్ళంటికి వెళ్ళొచ్చు. సి ఏం చెప్పింది, గేట్ ఓపెన్ చేసి పెట్టింది, దారా చింటూ నువ్వు మా ఇంటికి అయితే రా, నేను మీ ఇంటికి కూడా వస్తా, మా ఇద్దరం ఫ్రెండ్స్, నాకైతే ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసింది అనమాట. ఇక్కడ మళ్ళీ సి నుంచి బి వాళ్ళకి వెళ్ళాలంటే బి కండిషన్ పెట్టండి అనమాట. నువ్వు మా ఇంటికి అయితే రా, ఏం ప్రాబ్లం లేదు, కానీ కాళ్ళు కొడుకొని మాత్రమే రావాలి ఇంట్లోకి, నాకు శుభ్రంగా ఉండాలి అని చెప్పింది అనమాట. ఓకే, సో సి 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 అనేవాడు బి ఇంటికి కూడా వెళ్ళిపోయిండు క్లియర్గా. తర్వాత బి నుంచి ఏకి వెళ్ళాలంటే ఇక్కడ ఏం కండిషన్ ఏం లేదు, గేట్ అయితే ఓపెన్ చేసింది, బి నుంచి ఏ వంటికి కూడా వెళ్ళిపోయారు. సో డి నుంచి ఏ వంటికి దారి ఉంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ సి నుంచి సి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి, సి నుంచి డి వాళ్ళకి వెళ్ళాలి, డి వాళ్ళ నుంచి ఈ వంటికి వెళ్ళాలి. ఇక్కడైతే సికి డికి మధ్యలో ఈక్వల్ టు ఉంది. డి అన్నాడు నాకేం ప్రాబ్లం లేదు చింటూ, నువ్వు మా ఇంటికి రా, నేను మీ ఇంటికి వస్తా, ఏం ప్రాబ్లం లేదు అన్నాడు. అయితే సి డి వాళ్ళకి అయితే క్లియర్గా వెళ్ళిపోయింది. డి నుంచి ఈకి మాత్రం ఈ కండిషన్ పెట్టింది, గేట్ అయితే ఓపెన్ చేసినా కానీ అంటే కాలు కడుక్కొని రావాలి అని పెట్టింది అనమాట. అయితే సి నుంచి ఈకి కూడా దారి ఉంది కాబట్టి ఓకే ఇది ట్రూ అవుద్ది అని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఉందన్నమాట. ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ ఈక్వల్ టు ఉంది, అంటే ఇక్కడ డోర్ మ్యాట్ అనేది ఉంది, ఇక్కడ శుభ్రంగా అయితే రావాలి అని వీడు కండిషన్ పెట్టుకున్నాడు. ఇక్కడ మ్యూచువల్ కన్సర్న్ అనమాట, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అది ఖచ్చితంగా ఫాలో అవుతుంది అనమాట. ఎందుకంటే మ్యూచువల్ కన్సెంట్, సి అనేవాడు ఇక్కడ కాలు కడుక్కొని వెళ్తాడు, మ్యూచువల్గా ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు కదా, అప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇడు మంచివాడే మంచిగా ప్రాబ్లం ఇచ్చింది కాబట్టి
అదే ఇంట్లోకి రావడానికి పర్మిషన్ అయితే ఇచ్చాం కాబట్టి ఈక్వల్ టు వచ్చిన ప్రతిసారి కాలు కడుక్కొని వెళ్తాడు అనమాట. ఇక్కడ కాలు కడుక్కొని వెళ్ళిండు, ఇక్కడ కూడా కాలు కడుక్కొని వెళ్ళిండు. అంటే సి అనేవాడు ఈ ఇంటికి నీట్గా వెళ్ళిండు అనమాట, పరిశుభ్రంగా. ఓకే, కానీ ఇక్కడ ఏమడుతున్నాడు, మామూలుగా దారి ఉంది కానీ నీట్గా దారి ఉందా అని అడుగుతున్నాడు. సారీ, మామూలుగా దారి ఉందా లేదా అని అడిగాడు కానీ నీట్గా దారి ఉందా లేదా అని అడిగాడు. మామూలుగా దారి అయితే ఉంది కానీ ఇక్కడైతే నీట్గా కాలు కడుక్కొని మాత్రం వెళ్ళాలి అన్నది అయితే ఇక్కడైతే ఉంది. సో ఇది రాంగ్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ కన్క్లూజన్ 1 is ట్రూ. కన్క్లూజన్ 1 is ట్రూ మాత్రం అవుతుంది. ఎందుకంటే చూడండి, సి ఈక్వల్ టు డి అంటున్నాడు. ఓకే, అప్పుడు డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ అంటున్నాడు. మనకి ఇది డెఫినెట్ అనమాట, సి ఈజ్ ఈక్వల్ టు డి అనేది. అంటే ఈ డి ప్లేస్లో సి అనేది రాసుకోవచ్చు, ఈ డి ప్లేస్లో సి రాసుకున్నాం. సి గ్రేటర్ దెన్ ఈ అంటున్నాం. ఈ అంటే ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఇండెఫినెట్. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, దీన్ని ఎట్లా రాయొచ్చు, అయితే గ్రేటర్ దెన్ అవుతుంది లేదంటే ఈక్వల్ అవుతుంది. కానీ మనకి ఏం అడుగుతున్నాడు, ఓన్లీ గ్రేటర్ దెన్ అడుగుతున్నాడు, ఈక్వల్ గురించి అడగట్లేదు. మరి ఈక్వల్ ఎటు పోతుంది, ఈక్వల్ కూడా ఉండాలి కదా, అప్పుడు ఇది రాంగ్ అవుతుంది అనమాట. ఇది ఉన్నప్పుడు ఈ రెండు సాటిస్ఫై కావాలి. సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ అన్నాడు అనుకోండి, అంటే సి ఈ వాళ్ళ ఇంటికి కాలు కడుక్కొని దారి మొత్తం నీట్గా వెళ్ళిండు అంటేనే మాత్రం ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, టీ నుంచి డబ్ల్యూకి. టీ ఇంటి నుంచి డబ్ల్యూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే దారి ఎట్లుంది, టీ నుంచి ఫస్ట్ ఈ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఈ వాళ్ళ ఇంటి నుంచి వి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వి వాళ్ళ ఇంటి నుంచి డబ్ల్యూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో యూ అన్నాడు, నువ్వు మా ఇంటికి అయితే ఏ ప్రాబ్లం లేదని చెప్పి గేట్ తీసింది, ఇటు నుంచి క్లియర్ కట్ దారి ఉంది కాబట్టి టీ యూ వాళ్ళ ఇంటికి అయితే క్లియర్గా వెళ్ళింది. యూ వాళ్ళ ఇంటి నుంచి వికి వెళ్ళాలంటే యూ గేట్ తీసే పెట్టిండు, కాకపోతే నువ్వు నీట్గా కాలు కడుక్కొని రావాలని చెప్పి కండిషన్ పెట్టినా నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి యూ వి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిండు. నెక్స్ట్ డబ్ల్యూ ఏం కండిషన్ పెట్టిండు, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు మా ఇంటికి ఎత్తరా, నేను మీ ఇంటికి వస్తా అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పిన అనమాట. ఈక్వల్ టు టీ అనేవాడు డబుల్ ఇంటికి అయితే వెళ్ళిండు, కానీ కాలు కడుక్కొని దారి పొడుగున నీట్గా వెళ్ళిందంటే లేదు. ఎందుకంటే ఇక్కడ డోర్ మ్యాట్ అనేది లేదు, ఇక్కడ కడుక్కుంటాడు, ఇక్కడ కడుక్కుంటాడు, కానీ ఇక్కడ డోర్ మ్యాట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ కాలు కడుక్కోడు. సో కాలు తుడుచుకోడు, శుభ్రంగా వెళ్ళాడు, మామూలుగా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఒక దగ్గర లేకపోయినా దారి మొత్తం శుభ్రంగా వెళ్ళినా అంటే కాదు అని అంటాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో కూడా దారి మొత్తం నీట్గా వెళ్ళినా అని అడగలే. సో దారి ఉందా లేదా అంటే అడిగాడు కాబట్టి దారి అయితే ఉంది, ఇది ట్రూ. నెక్స్ట్ యూ నుంచి ఎక్స్. యూ నుంచి ఎక్స్కి ఎలా వెళ్ళాలి, యూ నుంచి డబ్ల్యూ వాళ్ళకి వెళ్ళాలి, డబ్ల్యూ వాళ్ళ నుంచి యూ నుంచి బి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వి నుంచి డబ్ల్యూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, డబ్ల్యూ వాళ్ళ ఇంటి నుంచి ఎక్స్ దాకా వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ యూ ఇంటి నుంచి వి ఇంటి వరకు వెళ్ళొచ్చు, క్లియర్ కట్గా గేట్ ఓపెన్ చేసి పెట్టే ఉంది, సో వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే కండిషన్ ఏంటి, నీట్గా వెళ్ళాలన్నది. ఇక్కడ డబ్ల్యూ కూడా అంతే, నువ్వు మా ఇంటికి రావచ్చు నేను మీ ఇంటికి రావచ్చు అనే కండిషన్ ఉంది కాబట్టి క్లియర్గా వెళ్ళిపోతాడు. కాకపోతే ఇక్కడ ఎక్స్ వచ్చింది, ఎక్స్ కావాలంటే నేను మీ ఇంటికి వస్తా కానీ నువ్వు మా ఇంటికి రావడానికి వీల్లేదని చెప్పి పెట్టేసింది అనమాట. సో యూ అనేవాడు డబ్ల్యూ వరకు అయితే వెళ్తాడు కానీ ఎక్స్ వరకు అయితే వెళ్ళలేడు, దారి అయితే లేదు. ఆన్సర్ ఓన్లీ 1 is ట్రూ. ఆన్సర్ ఓన్లీ 1 is ట్రూ. నెక్స్ట్ ఎన్ నుంచి కే, ఎన్ నుంచి కే ఇంటి వరకు అయితే వెళ్ళాలి. ఎన్ నుంచి కే ఇంటికి వెళ్ళాలంటే ఎన్ నుంచి ఎం దగ్గరికి వెళ్ళాలి, ఎం దగ్గర నుంచి ఎల్ దగ్గరికి వెళ్ళాలి, ఎల్ దగ్గర నుంచి కే దగ్గరికి అయితే వెళ్ళాలి. అయితే ఎం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దారి అయితే లేదు, ఎందుకంటే ఎం ఏమన్నాడు, కావాలంటే నేను మీ ఇంటికి అయితే కాలు కడుక్కొని వస్తా, నువ్వు అట్లా గేట్ పెట్టినా కానీ నేనైతే నేను రాని గేట్ అయితే క్లోజ్ చేసింది అని కండిషన్ అయితే పెట్టిండు. ఓకే, అప్పుడు ఏముంది, ఎం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి కే దగ్గరికి అయితే వెళ్ళలేదు, దారి లేదు. సో ఇదైతే ఫాల్స్. ఓకే, ఎం నుంచి కేకి అయితే వెళ్తుంది, ఎం నుంచి ఎల్ నుంచి కేకి వెళ్ళాలి కాబట్టి ఎం నుంచి ఎల్కి వెళ్ళొచ్చు. వీళ్ళిద్దరికి ఎల్ గేట్ ఎలా పెట్టింది, ఓకే నువ్వు మా ఇంటికి రా నేను మీ ఇంటికి వస్తాను, మన ఇద్దరికి అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి గేట్ ఓపెన్ చేసి పెట్టింది.
ఎం అనేవాడు ఎల్ ఇంటికి అయితే వచ్చేస్తాడు, నో ప్రాబ్లం. తర్వాత ఎల్ నుంచి కే, కే అయితే డోర్ ఓపెన్ చేసి పెట్టింది. నేనైతే మీ ఇంటికి రావడానికి వీలేదని నువ్వు చెప్పినావు, కానీ నువ్వైతే మా ఇంటికి అయితే రావచ్చు, నేనైతే గేట్ అయితే ఓపెన్ చేసి పెడుతున్నా అని చెప్పేసి అన్నది. సో ఎం నుంచి కేక్ అయితే దారి ఉంది. ఆన్సర్ ఓన్లీ 2 ఈస్ 2. ఇది కూడా మిస్టేక్ పడింది. ఆన్సర్ ఓన్లీ 2 ఈస్ 2. నెక్స్ట్ జే నుంచి ఎం. జే ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. అయితే జే ఇంటి నుండి ఎం ఇంటి వరకు వెళ్ళాలన్నమాట. జే ఇంటి నుండి ఎం ఇంటి వరకు అయితే వెళ్ళాలి. జే ఇంటి నుండి ఎం ఇంటి వరకు వెళ్ళాలంటే జే నుండి కే ఇంటి వరకు వెళ్ళాలి, కే నుండి ఎల్ ఇంటి వరకు వెళ్ళాలి, ఎల్ నుంచి ఎం అయితే వెళ్ళాలి. జే నుండి కేకి వెళ్ళడానికి కే పర్మిషన్ ఇచ్చింది, నువ్వైతే మా ఇంటికి రా, ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే కాలు కడుక్కొని అయితే రావాలి నీట్గా అని చెప్పింది. ఓకే నో ప్రాబ్లం అని చెప్పి జే కే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. కే నుండి ఎల్కి ఎల్ డోర్ ఓపెన్ చేసి పెట్టినా, నువ్వైతే రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు అన్నది. అయితే కే ఎల్ వాళ్ళ ఇంటికి కూడా ఉంది. ఎల్కి ఎంకి ఏం ఒప్పందం ఉందా, నువ్వైతే మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు, నాకేం ప్రాబ్లం లేదు అన్నది. అంటే జే ఎం వరకు ఈజీగా పాస్ అవుతుంది కాబట్టి జే నుండి ఎంకి అయితే దారి ఉంది. సో కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. నెక్స్ట్ కే నుంచి ఎం, ఈ దారి పొడుగుతో ఇటు నుంచి ఇటు అయితే క్లియర్ కట్గా ఉంది కాబట్టి ఈ కొంచెం కూడా ఉంటుంది. ఆన్సర్ ఇది ట్రూ. ఆన్సర్ బోత్ కన్క్లూజన్ 1 and 2 ఆర్ ట్రూ. ఆన్సర్ ఈ. నెక్స్ట్ డి నుంచి ఏకి వెళ్ళొచ్చా, దారి ఉందా అని అడుగుతుంది క్వశ్చన్. చూడండి, డి ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. డి నుండి ఏకి వెళ్ళాలంటే డి నుండి సి ఇంటికి వెళ్ళాలి ఫస్ట్, సి నుండి బి ఇంటికి వెళ్ళాలి, బి నుండి ఏ ఇంటికి వెళ్ళాలి. ఓకే, అయితే సి ఇంటికి వెళ్ళాలంటే సి అన్న, నువ్వైతే మా ఇంటికి రా, నాకేం ప్రాబ్లం లేదు, గేట్ అయితే ఓపెన్ చేసి పెడుతున్నా, కాకపోతే కాలు కడుక్కొని అయితే రావాలి, నీట్గా రావాలి మా ఇంటికి అని చెప్పింది. ఓకే డన్ అన్నది. డి సి ఇంటికి అయితే వెళ్ళింది. సి ఇంటి నుండి బి ఇంటికి వెళ్ళాలి. బి అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టిందా, నేను నీ సైడ్ రావడానికి అయితే కుదరదు, నువ్వైతే నా సైడ్ రావచ్చు అని చెప్పి డోర్ ఓపెన్ చేసి పెట్టింది. బి ఇంటికి అయితే వెళ్ళింది. నెక్స్ట్ బి నుండి ఏకి అయితే ఏముంది, ఈక్వల్ ఉంది. ఈక్వల్ అంటే ఏ బీతో ఉంటుంది, నువ్వు మా ఇంటికైనా రావచ్చు, నేను మీ ఇంటికైనా రావచ్చు, క్లియర్గా అయితే ఉంది కాబట్టి రావచ్చు. డి నుండి ఏకి అయితే దారి ఉంది. నీట్గానే రావాలి అని అయితే ఇక్కడ క్వశ్చన్లో అడగలేదు, ఇక్కడ ఆన్సర్లో కూడా లేదు నీట్గానే పదం, ఎందుకంటే ఇక్కడైతే డోర్ మ్యాట్ అనే ఆప్షన్ లేదు, నువ్వు కాల్ చూసుకొని మా ఇంటికి రాని అయితే ఏం లేదు. సో ఇది ఫాలో అవుతుంది. కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ సి నుండి ఈకి. సి నుండి ఈకి వెళ్ళాలంటే ఫస్ట్ సి నుండి డి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి, సి నుండి డి వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళాలి, డి నుండి ఈకి వెళ్ళాలి. సి నుండి డికి వెళ్ళాలంటే దారి అయితే లేదు, ఎందుకంటే డి అనేవాడు సికి పర్మిషన్ గేట్ వేసుకొని పెట్టుకున్నాడు. డి సి ఇంటికి అయితే వస్తుంది కానీ సి డి ఇంటికి అయితే వెళ్ళలేదు, ఇక్కడైతే దారి లేదు. సి డి ఇంటికి పోయినప్పుడు డి నుంచి ఈకి అయితే వెళ్ళలేదు. ఆన్సర్ ఇది ఫాల్స్, ఎందుకంటే దీనికి ఛాన్స్ లేదు. ఆన్సర్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఇస్ ట్రూ. తప్పుపడింది. ఆన్సర్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఇస్ ట్రూ. కొన్ని ఆన్సర్స్ ఈ పీడిఎఫ్లో తప్పుపడ్డాయి, మనం తర్వాత అయితే రెక్టిఫై చేసుకున్నాము. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే దాన్ని బట్టి మీరు ఆన్సర్లు అయితే చూసుకోండి. నెక్స్ట్ ఎఫ్ నుండి ఐకి వెళ్ళొచ్చా, దారి ఉందా అని అడుగుతున్నారు. ఎఫ్ ఇక్కడ ఉంది, ఐ ఇక్కడ ఉంది. ఎఫ్ నుండి ఐకి వెళ్ళాలి అంటే ఎఫ్ నుండి ఐ ఇంటికి వెళ్ళాలంటే ఎఫ్ నుండి జీకి వెళ్ళాలి ఫస్ట్, జీ నుండి హెచ్కి వెళ్ళాలి, హెచ్ నుండి ఐకి వెళ్ళాలి. ఓకే, అయితే ఎఫ్ నుండి జీకి వెళ్ళాలంటే దారి అయితే ఉంది, జీ గేట్ ఓపెన్ చేసి పెట్టింది. ఎఫ్ నువ్వైతే మా ఇంటికి అయితే రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పింది అనమాట. రైట్, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ దారి ఉంది. జీ ఇంటి నుండి హెచ్ ఇంటికి వెళ్ళాలి అంటే ఈక్వాలిటీ ఉంది, ఇక్కడైతే ప్రాబ్లం లేదు, నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు, ఏ ప్రాబ్లం లేదు కాబట్టి జీ ఇంటి నుండి హెచ్ ఇంటికి అయితే దారి ఉంది. హెచ్ ఇంటి నుండి ఐ ఇంటికి వెళ్ళాలంటే దారి లేదు, ఐగాడు గేట్ క్లోజ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. హెచ్ నువ్వైతే మా ఇంటికి రావడానికి అసలు సమస్య లేదు,
నీకు నాకు పడదు, నువ్వు మా ఇంటికి రావద్దు అని చెప్పింది అనమాట. ఇక్కడైతే దారి లేదు. సో ఎఫ్ నుండి ఐ వరకు దారి ఉందా అంటే లేదు. ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఐ నుండి జీకి దారి ఉందా అని అడుగుతున్నారు. ఐ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. ఐ నుండి జీకి వెళ్ళాలంటే ఐ నుండి ఫస్ట్ హెచ్ ఇంటికి వెళ్ళాలి, హెచ్ ఇంటి నుండి జీ ఇంటికి వెళ్ళాలి. అయితే ఐ నుండి హెచ్ ఇంటికి వెళ్ళడానికి గేట్ ఓపెన్ చేసి పెట్టింది, హెచ్ ఓపెన్ చేసి పెట్టింది అనమాట. హెచ్ నువ్వైతే మా ఇంటికి రావచ్చు, ఏ ప్రాబ్లం లేదన్నది. అది ఫస్ట్ హెచ్ ఇంటి వాళ్ళకి అయితే పాస్ అయింది. హెచ్ ఇంటి నుంచి జీకి ఈక్వాలిటీ ఉంది. ఈక్వాలిటీ అంటే మనకు తెలుసు కదా, నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు, మ్యూచువల్ అగ్రిమెంట్, ఏం ప్రాబ్లం లేదు, రావచ్చు అని ఉందన్నమాట. సో ఐ అనేది జే ఇంటి వరకు పాస్ అవుతుంది. ఆన్సర్ only conclusion to is true. Only conclusion to is true. నెక్స్ట్ ఎక్స్ నుంచి జెడ్కి దారి ఉందా అని అడుగుతుంది. ఎక్స్ ఇక్కడ ఉంది, జెడ్ ఇక్కడ ఉంది. ఎక్స్ నుంచి జెడ్కి వెళ్ళాలంటే ఎక్స్ నుంచి ఫస్ట్ వైకి వెళ్ళాలి, వై ఇంటి నుండి జెడ్కి వెళ్ళాలి. ఎక్స్ ఇంటి నుండి జెడ్కి వెళ్ళాలంటే రైట్, వై అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టే ఉంది కాబట్టి ఎక్స్ అయితే మా ఇంటికి రావచ్చు అని అన్నది. సో ఇక్కడైతే దారి అయితే ఉంది, ప్రాబ్లం లేదు. వై నుంచి జెడ్కి అయితే జెడ్ ఓపెన్ చేసి పెట్టింది, నువ్వైతే మా ఇంటికి రావచ్చు, లేకపోతే కాలు కడుక్కొని నీట్గా రావాలి అని ఒక కండిషన్ అయితే పెట్టింది అనమాట. సో ఇక్కడ నుంచి కూడా దారి ఉంది. ఆన్సర్ ఇది కూడా ట్రూ. సో ఎక్స్ నుంచి జెడ్కి అయితే దారి ఉంది. ఆన్సర్ ఇస్ కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ డబ్ల్యూ నుంచి వైకి, డబ్ల్యూ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. వెళ్ళాలంటే ఫస్ట్ డబ్ల్యూ నుంచి ఎక్స్కి వెళ్ళాలి, ఎక్స్ నుండి వైకి వెళ్ళాలి. డబ్ల్యూ నుండి ఎక్స్కి అయితే మ్యూచువల్ అగ్రిమెంట్, మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు, ఏ ప్రాబ్లం లేదా ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు. ఎక్స్ నుంచి వైకి అయితే గ్రేటర్ దెన్ ఉంది, అంటే వై గేట్ ఓపెన్ చేసి పెట్టింది. ఎక్స్ నుంచి వైకి అయితే ఈజీగా వెళ్ళొచ్చు. డబ్ల్యూ నుంచి ఎక్స్కి అయితే దారి ఉందా అంటే ఉంది. ఎస్ రైట్. Conclusion 2 also follows. Answer both 1 and 2 are true. Both 1 and 2 are true. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నుండి సికి దారి ఉందా అని అడుగుతున్నారు. ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఏ నుండి బికి, బి అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టి ఉంది. ఏ నుండి బికి అయితే దారి ఉంది కాబట్టి బి ఇంటికి అయితే ఉంది. బి నుండి సికి అయితే ఈక్వాలిటీ ఉంది, నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు అంటుంది కాబట్టి ఏ నుండి సికి అయితే దారి ఉంది. నెక్స్ట్ ఈ నుంచి బికి దారి ఉందా అని అడుగుతున్నాడు. ఈ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. సో ముందు ఈ నుంచి డికి వెళ్ళాలి, డి నుండి సికి వెళ్ళాలి, సి నుండి బికి వెళ్ళాలి అనమాట. ఈ నుండి డికి వెళ్ళడానికి అయితే దారి ఉంది. డి అన్నాడు, మా ఇంటికైతే రాగానే కాలు కడుక్కొని నీట్గా పరిశుభ్రంగా రావాలి అన్న కండిషన్ ఉంది. ఈ అన్నది దానికి ఓకే రైట్, నో ప్రాబ్లం అని చెప్పేసి డి ఇంటికి అయితే వెళ్ళిందనమాట. నెక్స్ట్ డి నుండి సికి వెళ్ళాలి. సి అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టింది, ఈజీగా దారి ఉంది కాబట్టి ఫాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ సి నుండి బికి ఈక్వాలిటీ ఉంది. ఈక్వల్ అంటే తెలుసు కదా, మ్యూచువల్ అగ్రిమెంట్, మా ఇంటికి రా, నేను ఇంటికి వస్తా, ఏ ప్రాబ్లం అయితే లేదని చెప్పింది. అంటే ఏ నుండి బికి అయితే దారి ఉంది. ఆన్సర్ ట్రూ. బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఆర్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్, క్యూ నుండి ఎస్కి దారి ఉందా అని అడుగుతున్నారు. క్యూ అనేది ఇక్కడ ఉంది, ఎస్ అనేది ఇక్కడ ఉంది. క్యూ నుండి ఎస్కి వెళ్ళాలంటే క్యూ నుండి ముందు ఆర్కి వెళ్ళాలి, ఆర్ నుండి ఎస్కి అయితే వెళ్ళాలి. క్యూ నుండి ఆర్కి వెళ్ళాలంటే ఆర్ గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టింది, క్యూ నుండి ఆర్కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆర్ నుండి ఎస్కి అయితే వెళ్ళాలి, ఈక్వల్ మ్యూచువల్ అగ్రిమెంట్ అయితే ఉంది. సో క్యూ నుండి ఎస్కి అయితే దారి ఉంది. ఆప్షన్ 1 ఈస్ ట్రూ. నెక్స్ట్ పి నుండి ఆర్కి దారి ఉందా అని అడుగుతుంది. పి ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. ఓకే, పి నుండి క్యూ అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టి ఉంది. తర్వాత చిన్న కండిషన్, మా ఇంటికి అయితే రావచ్చు కానీ
కాలు కడుక్కొని రావాలని పెట్టింది. పి నో ప్రాబ్లం వచ్చేస్తా అని చెప్పింది. నెక్స్ట్ క్యూ నుంచి ఆర్కి, ఆర్ అయితే గేట్ తీసే పెట్టింది కాబట్టి ఈజీగా ఫాస్ట్ అయితే పెట్టచ్చు. పి నుండి ఆర్కి అయితే దారి ఉంది. ఆన్సర్ ట్రూ. బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఆర్ ట్రూ. నెక్స్ట్ 18th ఇక్కడ పడుతున్నాడు. పి నుండి ఎంకి వెళ్ళాలి. పి నుండి పి ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. పి నుండి ఎంకి వెళ్ళాలంటే పి నుండి ఓ వాళ్ళకి వెళ్ళాలి, ఓ వాళ్ళ నుంచి ఎన్ వంటికి వెళ్ళాలి, ఎన్ వాళ్ళ నుంచి ఎం వంటికి వెళ్ళాలి. కానీ పి నుండి ఓ వంటికి వెళ్ళాలంటే ఓ గేట్ వేసి పెట్టింది. నువ్వు కాలు కడుక్కొని రావాలి, కానీ అటెండ్ నాకు దారి నీకు ఇయ్యను, నీకు నాకు గొడవ, నీకైతే రావడానికి ప్రవేశం లేదు అని చెప్పి డోర్ క్లోజ్ చేసి పడేసింది. సో పి నుంచి ఎంకి అయితే దారి లేదు. నెక్స్ట్ ఎన్ నుంచి ఎంకుందా అని అడుగుతున్నాడు. రైట్, ఎన్ నుంచి ఎంకి ఉంది. క్లియర్ కట్ దారి అయితే వదిలిపెట్టే ఉంది కాబట్టి ఎన్ నుంచి ఎంకి అయితే దారి ఉంది. ఓన్లీ కన్క్లూజన్ 2 is true. Only conclusion 2 is true. నెక్స్ట్ డబ్ల్యూ నుంచి టీకి దారి ఉందా అని అడుగుతున్నాడు. డబ్ల్యూ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. టీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకే, సో డబ్ల్యూ నుంచి టీకి వెళ్ళాలంటే ముందు డబ్ల్యూ నుంచి వి వాలెంట్కి వెళ్ళాలి, వి వాలెంట్ నుండి యూ వాలెంట్కి వెళ్ళాలి, యూ వాలెంట్ నుండి టీ వాలెంట్కి అయితే వెళ్ళాలి. సో డబ్ల్యూ నుంచి వి వాలెంట్కి వెళ్ళైతే ఈక్వల్ టు అయితే ఉంది. ఈక్వల్ అయితే ఏముంది, నువ్వు మా ఇంటికి వెళ్ళొచ్చు, నేను మీ ఇంటికి వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు కాబట్టి క్లియర్గా వి వరకు అయితే వెళ్ళొచ్చు. వి నుండి యూకి వెళ్ళాలంటే క్లియర్ కట్ వ్యూ గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టే ఉంది. ఇటు నుంచి ఇటు దారి అయితే ఉంది. సో యూ నుండి వి కూడా వెళ్ళొచ్చు. యూ నుండి టీకి వెళ్ళాలంటే టీ గేట్ ఓపెన్ చేసి పెట్టే ఉంది, కానీ నువ్వైతే మా ఇంటికి రావచ్చు, కానీ కాలు కడుక్కొని రావాలని చెప్పి కండిషన్ పెట్టింది. సో నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి డబ్ల్యూ టీ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. డబ్ల్యూ వంటి నుండి టీ వంటికి అయితే దారి ఉంది. సో ఇది ట్రూ. కన్క్లూజన్ 1 is ట్రూ. నెక్స్ట్ ఇంకో కన్క్లూజన్ ఏం అడుగుతున్నాడు, యూ నుండి ఎక్స్కి దారి అడుగుతున్నాడు. యూ ఎక్కడుంది? యూ ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది. సారీ, అంతే. యూ నుంచి ఎక్స్కి అడుగుతున్నాడు. యూ ఇక్కడ ఉంది, ఎక్స్ ఎక్కడ ఉంది. యూ నుండి ముందు వి ఇంటికి వెళ్ళాలి, వి నుంచి డబ్ల్యూ వంటికి వెళ్ళాలి, డబ్ల్యూ నుంచి ఎక్స్ వంటికి వెళ్ళాలి. యూ నుండి వి వంటికి వెళ్ళాలంటే వి గేట్ వేసి పెట్టింది, ఇటు నుంచి నీకు దారి అయితే లేదు అని చెప్పేసి క్లియర్ కట్ గేట్ మూసేసింది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికే దారి లేనప్పుడు ఆ తర్వాత ఉన్న వేస్టే. ఆన్సర్ ఇదైతే రాంగ్. సో ఓన్లీ 1 కన్క్లూజన్ ఇస్ ట్రూ. Answer conclusion 1 is true. నెక్స్ట్ ఈ నుంచి జి. ఈ ఇక్కడ ఉంది, జి ఇక్కడ ఉంది. ఈ నుంచి జీకి వెళ్ళాలంటే ఈ నుండి ఎఫ్కి వెళ్ళాలి, ఎఫ్ నుండి జీకి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఎఫ్ ఈకి గేట్ ఓపెన్ చేసి పెట్టింది, కాకపోతే చిన్న కండిషన్ అయితే పెట్టింది, ఇంట్లోకి రావచ్చు కానీ నీట్గా కాలు కడుక్కొని అయితే రావాలని చెప్పింది. ఈ నాకైతే ఏం ప్రాబ్లం లేదని చెప్పి ఎఫ్ వంటికి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ పాస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ నుంచి జీకి అయితే జీ గేట్ ఓపెన్ చేసి పెట్టాను కాబట్టి ఈ ఎఫ్ అనేవాడు జీ వంటికి అయితే వెళ్ళిపోయింది. సో ఈ నుండి జీకి అయితే రూట్ ఉంది. సో కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ ఈ ఎఫ్ నుండి డి ఇంటి వరకు వెళ్ళొచ్చా అని అడుగుతున్నాడు. ఈ ఎఫ్ నుండి ఎఫ్ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. ఎఫ్ నుండి డి ఇంటికి వెళ్ళాలంటే ఎఫ్ నుండి డి ఇంటికి వెళ్ళాలంటే ముందు ఈ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత డి ఇంటికి అయితే వెళ్ళాలి. ఎఫ్ నుండి ఈ ఇంటికి వెళ్ళాలంటే ఈ అనేవాడు గేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకున్నాడు, ఇటు నుంచి రావడానికి దారి లేదు అన్నాడు. సో ఇక్కడి నుంచి ఇక్కడ దారి లేదు కాబట్టి ఇదైతే ఫాల్స్.
Conclusion 2 does not follow. అంటే conclusion only one conclusion is true. Option A is true. Option A is true. నెక్స్ట్ డి నుంచి బికి దారి ఉందా అని అడుగుతున్నాడు. బి ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. బి వంటికి వెళ్ళాలంటే ఫస్ట్ సి వంటికి వెళ్ళాలి, సి నుండి ఏ వంటికి వెళ్ళాలి, ఏ నుంచి బి వంటికి అయితే వెళ్ళాలన్నమాట. డి నుండి సి వాళ్ళంటికి వెళ్ళాలంటే ఇక్కడైతే సి గేట్ ఓపెన్ చేసి పెట్టింది, ఇటు నుంచి గేట్ ఓపెన్ చేసినప్పుడు ఇటు నుంచి ఇటు అయితే పాస్ అయితే అవుతుంది. నెక్స్ట్ సి నుంచి ఏ వాళ్ళకి వెళ్ళాలంటే మ్యూచువల్ అగ్రిమెంట్, నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు కాబట్టి ఇక్కడికైతే వెళ్ళొచ్చు. ఏ నుండి బీకి వెళ్ళాలంటే ఆ బి అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టింది, కాకపోతే కాలు కడుక్కొని అయితే లోపలికి రావాలని ఉంది కాబట్టి దారి అయితే ఉంది. ఆన్సర్ ట్రూ. ఏ నుంచి డీకి అడుగుతున్నాడు, ఏ నుంచి సి నుంచి డీకి వెళ్ళాలి. ఇదైతే మ్యూచువల్ అగ్రిమెంట్, ఏ నుంచి సికి అయితే వెళ్తుంది, కానీ ఇక్కడైతే డి అనే డోర్ క్లోజ్ చేసుకొని ఇటు నుంచి వెళ్ళడానికి అయితే లేదు. సో దారి అయితే లేదు. కన్క్లూజన్ 1 is true. Only conclusion 1 is true. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, వై నుంచి జెడ్ అంటున్నాడు. వై నుంచి జెడ్కి వెళ్ళాలంటే ఇక్కడ డైరెక్ట్ ఉంది దారి. సో వై నుంచి ఇక్కడ అయితే ఇలా ఉంది కాబట్టి ఈజీగా పాస్ అయిపోతుంది. సారీ, వై నుంచి డబ్ల్యూ అంటున్నాడు. వై ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంది, మధ్యలో జెడ్ ఉంది. వై నుంచి జెడ్ వాంటికి వెళ్ళి జెడ్ వాళ్ళ నుంచి డబ్ల్యూ వాంటికి అయితే వెళ్ళాలంటే జెడ్ అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టింది, సో ఇటు నుంచి పాస్ అవుతుంది. జెడ్ నుండి డబ్ల్యూ వాంటికి వెళ్ళాలంటే గేట్ క్లోజ్ చేసి, డబ్ల్యూ అనేవాడు జెడ్కి గేట్ క్లోజ్ చేసి ఉంచాడు, సో ఇటు నుంచి అయితే పాస్ అవ్వదు. సో వై నుంచి డబ్ల్యూ వరకు అయితే దారి లేదు, సో అది ఫాల్స్. ఎక్స్ నుంచి జెడ్ అంటున్నాడు. ఓకే, ఎక్స్ నుంచి జెడ్ అంటే ఎక్స్ నుంచి వై నుంచి జెడ్ వెళ్ళొచ్చు. ఎక్స్ నుంచి వై అంటే మ్యూచువల్ అగ్రిమెంట్, నువ్వు వెళ్ళొచ్చు నేను రావచ్చు అని కాబట్టి ఎక్స్ అనేవాడు వై ఇంటికి అయితే వెళ్తాడు. వై నుంచి జెడ్కి వెళ్ళాలంటే గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టింది జెడ్ వైకి, సో క్లియర్ కట్కి వెళ్ళొచ్చు. ఎక్స్ నుంచి వై జెడ్కి దారి ఉందంటే ఎస్ ఉంది. కన్క్లూజన్ 2 is ట్రూ. ఓన్లీ కన్క్లూజన్ 2 is ట్రూ. నెక్స్ట్ క్యూ నుంచి ఎస్కి దారి ఉందా అని అడుగుతున్నాడు. క్యూ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. క్యూ నుండి ఎస్కి వెళ్ళాలంటే క్యూ నుండి ఆర్ దగ్గరికి వెళ్ళాలి, ఆర్ నుంచి ఎస్ దగ్గరికి వెళ్ళాలి. సో క్యూ నుండి ఆరింటికి వెళ్ళాలంటే ఆర్ అయితే గేట్ వేసి పెట్టుకుందాం, మా ఇంటికి రావడానికి వెళ్ళలేదని చెప్తుంది కాబట్టి క్యూ నుండి ఆర్కి అయితే దారి లేదు. క్యూ నుండి ఆర్కే దారి లేనప్పుడు క్యూ నుండి ఎస్కి అయితే దారి కుదరదు కాబట్టి ఆన్సర్ అయితే అది రాంగ్. ఆర్ నుండి పీకి వెళ్ళాలి, ఆర్ ఇక్కడ ఉంది, పీ ఇక్కడ ఉంది. ఆర్ నుండి క్యూకి వెళ్ళొచ్చు అంటే రైట్, నువ్వు మా ఇంటికి రావచ్చు కానీ కాలు కడుక్కొని రాలేని ఉంది. సో ఆర్ ఇంటి నుంచి క్యూ ఇంటి వరకు అయితే వెళ్ళొచ్చు. క్యూ నుండి పీ ఇక్కడైతే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ డోర్ మ్యాట్ ఉంది, ఇక్కడ డోర్ మ్యాట్ ఉంది. సో ఆర్ అనేవాడు పీ ఇంటికి అయితే నీట్గా వెళ్తాడు, కానీ ఇక్కడ నీట్గా వెళ్ళినా అని అడగట్లేదు, దారి ఉందా లేదా అని మాత్రం అడుగుతున్నారు. సో ఇది కూడా రాంగ్ అయితే అవుతుంది. ఆన్సర్ డి. చూడండి, ఎందుకంటే పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఖచ్చితంగా మనం దీన్ని ఇండిఫినిట్ అనమాట, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది. దీన్ని ఎట్లా రాస్తాం, పీ లెస్ దెన్ ఆర్ అని రాయొచ్చు, పీ ఈజ్ ఈక్వల్ టు అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఏమవుతాడు, ఇదే అని అడుగుతున్నాడు. సో ఇది ఒక ట్రూ అని మనం చెప్పలేం, ఎందుకంటే దీనికి కూడా పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి. ఇది డి. నెక్స్ట్ ఎల్ నుండి ఎన్కి దారి ఉందా అని అడుగుతున్నాడు. ఎల్ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. ఎల్ నుండి ఎన్కి వెళ్ళాలంటే ఎల్ నుండి ఎం వాళ్ళకి ఫస్ట్ వెళ్ళాలి,
ఎం వాళ్ళ ఇంటి నుండి ఎన్ ఇంటికి వెళ్ళాలి. ఎల్ నుండి ఎంకి వెళ్ళాలంటే దారి అయితే ఉంది, గేట్ ఓపెన్ చేసి ఉంది. ఇటు నుంచి ఇటు దారి ఉంది కాబట్టి ఎల్ నుండి ఎం వరకు అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎం నుండి ఎన్ వీళ్ళిద్దరు మ్యూచువల్ అగ్రిమెంట్, మా ఇంటికి రావచ్చు నేను మీ ఇంటికి రావచ్చు అని ఉంది కాబట్టి ఇటు నుంచి ఇటు కూడా దారి ఉంది. సో ఇది పాస్ అవుతుంది, ఇది ట్రూ. నెక్స్ట్ ఓ నుండి ఎంకి అయితే దారి ఉందా అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఓ ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. ఓ నుండి ఎన్ వంటికి అయితే వెళ్ళొచ్చు, ఎన్ గేట్ ఓపెన్ చేసి పెట్టింది, కాకపోతే కాలు కడుక్కొని రావాలని కండిషన్ అయితే ఉంది. సో రైట్ నో ప్రాబ్లం అని చెప్పి ఎన్ వంటికి అయితే వెళ్ళింది. ఎన్ నుండి ఎంకి కూడా అంతే, నువ్వు మా ఇంటికి రావచ్చు నేను మీ ఇంటికి రావచ్చు, సేమ్ కండిషన్ ఇక్కడ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రెండిట్లో డోర్ మ్యాట్ అయితే ఉంది. సో నీట్గా ఓ అనేవాడు ఎం వంటికి నీట్గా వెళ్తున్నాడు, ఓకే, వితౌట్ డస్ట్ అనమాట, నీట్గా వెళ్తున్నాడు. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఇక్కడ డోర్ మ్యాట్ ఉందా లేదా అని అయితే అడగట్లే, ఓకే. ఓ నుంచి ఎంకి దారి ఉందా లేదా అని అడుగుతున్నాడు, కానీ నీట్గా దారి ఉంది, అది కూడా మెన్షన్ చేయాలి, అది అడగలే కాబట్టి ఇది ఫాల్స్. కంక్లూజన్ 1 is true. Only 1 is true. ఇది హోంవర్క్ అయితే తీసుకోండి. ఇప్పటి వరకు మీరు ఈ సెషన్ కంప్లీట్గా విని ఉంటే ఈ క్వశ్చన్ అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ సెషన్ మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫర్ బిగినర్స్, లేదంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాసి ఒకవేళ కుదరక మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేదా రివైజ్ చేయాలి కాన్సెప్ట్స్ అనుకున్న వాళ్ళకి కూడా ఇదైతే యూజ్ అవుతుంది. మీరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఓకే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. బాయ్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో కలుద్దాం.